హాయ్ గాయ్స్, ఇప్పుడు మేము బోబాకి వెళ్తున్నాం. దిస్ ఇస్ రవి. కయాకింగ్ అనుకొని బోబాకి వెళ్తాం. యా గైస్, దిస్ ఇస్ ప్రీతి. దిస్ ఇస్ సిరి. ఫిచెక్. ఇప్పుడు we are going to blossom. బాబింగ్ బోబాసే తీసుకోండి. మామూలు బోబా బానే ఉంటాయి. తొక్కలో మీరే పాపింగ్ పల్పల్ అంటుంది. నమలాలి టేస్ట్ ఆడది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవి జాలిగామాస్ యూట్యూబ్ ఛానల్. I know two guys want boba, so they're forcing Ravi Jaligama to take boba. That's what's happening here. I don't know. బోబాకి వచ్చాము బ్లాసమ్స్ లో. సో ఇక్కడ గేమ్స్ అన్ని పెట్టారు. సో చాలా ఎక్సైటింగ్ గా ఆ గేమ్ ఆడాను నేను. డానీ ఆ గేమ్ ఆడితే వాడు ఓడిపోతూనే ఉన్నాడు. పెట్టారు మరి అలా గెలిచేస్తే బోర్ కొట్టేస్తుంది కదండి. Guys, see your admin. Your admin is playing something. ఇది మున్నోడు ఆడినారా? ఎంత Guys, ఇది విన్ అయితే మీరు అందరు కమెంట్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఇది పడితే ఒక బోబా ఫ్రీ. ఒక బోబా ఫ్రీ. ఎవరు చెప్పారా? చెప్తున్నా. అరే సరే, నువ్వు పడేరా, నీకు 2 10 కాదు. Oh my god. నేనే దోతాను గైస్. No guys, అంట. ఏంటి bro? Tiger is for Preeti, Mocha is for Sirisha, Jinka. Preeti, here's your drink. ముఖంలో వెలుతురు రథ ఛత్రపతి. టైగర్ ఏంటి? Hey people. కొంచెం మంచి 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 పెట్టు. ఏమంటుంది పిల్ల? Guys, చెప్పడం మర్చిపోయా, Blossoms is not our promotion. ఓన్లీ ఆ ఫ్లేవర్ తప్ప ఇంకే ఫ్లేవర్ దొరుకుతుంది. ఏది? అదే ఆ పువ్వు ఫ్లేవర్ తప్ప ఇంకా వేరే ఫ్లేవర్, ఇందులో 4 ఫ్లేవర్ కలుస్తుంది. అరే అసలు నీకు సకురా అంటే పువ్వు అని తెలుసారా? నేను చెప్పేదాకా ఒక్కడి పట్టుకున్నాడు. Guys, ఈ సాంగ్ గెస్ట్ చేస్తే, ఈ సాంగ్ వేసిన గెస్ట్ చేస్తే మీ అడ్మిన్ మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తాడు. అది కొత్త సినిమారా? నేనెందుకు ఇస్తారా ఫ్రీ ప్రొడక్ట్స్? నాకేం అవసరం? ఆ పాట ఏందో నాకే తెలియదు, వాళ్ళేం చెప్తారు? అంటే నీకు అన్ని తెలుసా? ఇక్కడ పాటలు వస్తుంది కదరా ఫ్రమ్ ఈగలని. అందరికి ఫ్రీ గిఫ్ట్. అరే పాట వేరే పెట్టరా, అది ఏమో different types of people while traveling. The one who keeps songs, the one who drives, the one who talks, the one who sings and gets irritated when the song is not nice. When I don't know the lyrics. హలో. సో రైట్ నా ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ వచ్చి వింటన్ వుడ్స్. ఇది వచ్చి సిన్సినాట్లో ఉంది. యాక్చువల్గా ప్లాన్ అయితే కయాకింగ్కి వద్దామని ప్లాన్ అనమాట. కానీ ఈరోజు చాలా కయాకింగ్స్కి కాల్ చేసి అడిగినాం పొద్దుగాల, మా మధ్యాహ్నం పోదామని ఫిక్స్ అయినప్పటి నుంచి. అందరు ఏమంటున్నారంటే ఈరోజు రివర్ చల్లగా ఉంది, సో ఎవరిని కయాకింగ్ అలో చేస్తలేము ఐదని ఉంది. కొన్ని ఒక కయాకింగ్ స్పాట్ ఫోన్ చేస్తే ఇక్కడ ఉంటుందని చెప్పారు. సో ఈ ప్లేస్కి కాల్ చేస్తే వీళ్ళు కాల్ లేపలేదు. సో మేమైతే డైరెక్ట్ వచ్చేసినాం, 1 hour డ్రైవ్ వేసుకొని వచ్చేసినాం. సో ఇప్పుడు చూద్దాం, ఆడికి పోయి అడుగుదాం అసలు కయాకింగ్ అలౌ చేస్తారా లేదా, ఏంది కథ అని. సో ఇక్కడ చూడండి, ఈ రివర్ యొక్క వ్యూ చూడండి ఇట్లుంది. కార్ అయితే అక్కడ పార్క్ చేసినాం, అటు సైడ్ పార్క్ చేసినాం కారు. అటు సైడ్ పార్క్ చేసి ఇటు నడుచు. ఇప్పుడు ఆ బోట్ హౌస్ దగ్గరికి పోయి అసలు కయాకింగ్ ఉందా లేదా అది తెలుసుకొని వద్దాం. ఒకవేళ కయాకింగ్ లేదంటే ఇంకెటు పోవాలనేది అయితే మేమైతే ఇప్పటివరకు ఇంకేం ప్లాన్ చేయలే. సో వాడు చెప్పే ఆన్సర్ బట్టి మేము ఇప్పుడు రిటర్న్ వెళ్దామా, ఈయనే కోసం టైం స్పెండ్ చేద్దామా అని ఆలోచిస్తాం. సో అది ఇప్పటికైతే మ్యాటర్. సో ఇప్పుడే మనమైతే వీళ్ళని కలిసినాము. వీళ్ళకైతే 2 చేపలే దొరికినాయంట.
Did you find any fishes? Okay. Which one? The small one? వీళ్ళైతే ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు. మేము చేపలు పడుతున్నాం, మాకు చేపలు దొరికినాయని చెప్తారు. బట్ నాకైతే ఇక్కడైతే ఏం కనబడతలేవు. వీళ్ళకి ఏం దొరికినాయో ఏమో మనకు తెలియదు. సో ఇప్పుడు బ్యాగ్ చూస్తున్నారు కదా, ఇదే ఆ బోట్ హౌస్. ఆ బోట్ హౌస్ అయితే ఇప్పటికైతే క్లోజ్ అని ఉంది. సో ఇక్కడ కయాకింగ్ ఏదైతే స్పాట్లు ఉన్నాయో అన్ని చోట్ల అంతే. ఈరోజు వెదర్ బాగాలేదు, ఈరోజు వెదర్ అంతా చాలా చల్లగా ఉంది. సో రివర్ మొత్తం చల్లగా ఉండడం వల్ల మాకైతే కయాకింగ్ అయితే అలో చేయట్లేదు. సో ఇప్పుడు ఎటు వెళ్ళాలో తెలియదు. సో చూద్దాం. ఇక్కడైతే చాలామంది ఉన్నారు. ఇక్కడ వీకెండ్ అవ్వడం వల్ల అందరూ ఇక్కడ చిన్న పార్క్ కూడా ఉంది. సో దానికోసం వచ్చేది అందరూ అయితే. సో ఇక మొత్తానికి ఇక్కడైతే కయాకింగ్ అయితే క్లోజ్ అని తెలిసిపోయింది. సో ఇక్కడ చేసే ఏం లేక మేము మెట్టిపోదామని ఆలోచిస్తుంటే ఇక ఇక్కడే ఉన్నాం కదా, ఇక్కడ ప్లేస్ అంతా, ఈ రివర్ సైడ్ అంతా, ఈ లేక్ సైడ్ అంతా మనం ఒకసారి చూసి అట్లా ఈ వ్యూని ఎంజాయ్ చేద్దాం అనేసి మేమైతే కొద్దిసేపు అయితే ఇక్కడ టైం స్పెండ్ చేసినాము. ఈ రివర్ సైడ్ వ్యూ అంతా చూసుకుంటూ ఆ క్లౌడ్స్ ఇట్లోనే మా వాళ్ళు అయితే, మా ఫ్రెండ్స్ అయితే రీల్స్ చేస్తాం అది అన్నారు. సరే అని చెప్పి వాళ్ళకి రీల్స్కి అయితే హెల్ప్ చేసినాం. దాని తర్వాత మేమైతే ఇక ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యి స్టార్ట్ అయిపోయినాం అనమాట. Ready? 1, 2, 3 start. ఇది ఎక్కడ అయిపోయిందా? రీల్ అయిపోయిందా? ఇదేనా రీల్? ఫోటోనా? Oh, like this? స్పాట్ చెప్పు, వెళ్ళిపో. బ్లైండ్ ఫ్లోరిడా వెళ్ళిపోము పక్కా. షూర్, ఐఎమ్ షూర్. కార్ డైరెక్ట్ ఫ్లోరిడా అవుతుంది. ఫ్లైట్ డేటా నుండి ఫ్లైట్స్ చీప్ గానే ఉన్నాయరా ఫ్లోరిడాకా? మయామి. వడా మిరపకాయ బజ్జీ. Guys, one thing. It's me. Collab చేస్తున్నాం అమ్మ మేము. ఇది ప్రమోషన్ కాదని చెప్పరా? It's not promotion కాదు guys. అయ్యో కాదమ్మా. మేమిగా ఇక విన్స్టన్ నుంచి డైరెక్ట్ దేశీ ప్లాజాకి అయితే వచ్చినాం. దేశీ ప్లాజాలో వచ్చేసి మేమైతే కొంచెం టీ అండ్ కొన్ని స్నాక్స్ అయితే కొనుక్కున్నాం. అట్లనే దేశీ ప్లాజాలో మేము కొంచెం గ్రాసరీ షాపింగ్ కూడా చేసినాం. దగ్గర $200 అయితే అయింది. అన్నీ తీసుకొని మొత్తం బయటకు వచ్చి టీ సమోసాలు, పఫ్స్ అండ్ వడలు కొన్ని అన్నీ బయట తెచ్చుకొని మంచిగా బయట మేమందరం ముచ్చలు పెట్టుకుంటా మంచిగా చిల్ అవ్వకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ కొంచెంసేపు అయితే అన్నీ తినేసి తాగేసి మళ్ళీ మేము డేటింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాము. సో ఇది ఈ వీడియో గైస్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ గుడ్ బై.